హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో వీరికి మార్జినల్ రిలీఫ్ ఎంత అంటే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మీరు కష్టపడి పనిచేసి మీ వార్షిక ఆదాయంలో రూ. 1 అంటే కేవలం రూ. 1 మాత్రమే అదనంగా సంపాదించారనుకోండి. ఒక నిమిషం ఊహించుకోండి జస్ట్. ఆ సంపాదించిన రూ. 1 సంతోషం కంటే దానివల్ల ప్రభుత్వం మీ దగ్గర నుంచి తీసుకునేది అక్షరాల రూ. 60,000 పన్ను రూపంలో. సో, పన్ను కట్టమని అడిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? సో, ఈ మాట వినడానికే చాలా వింతగా, అహేతుకంగా మారింది. మరియు తీవ్రమైన అన్యాయంగా కనిపిస్తుంది కదా! ఒక సామాన్య పౌరుడికి ఇది ఒక పీడకల లాంటిది. కానీ సరిగ్గా ఇలాంటి విపరీతమైనటువంటి మరియు అన్యాయమైన పరిస్థితి రాకుండా మనల్ని కాపాడే ఈ యొక్క భారత ఆదాయపు పన్ను చట్టంలో ఒక సేఫ్టీ వాల్వ్ ఒకటుంది. ఈ అద్భుతమైన ఏర్పాటు గురించి తెలుసుకుందాం. సో, దీన్ని సాంకేతిక భాషలో టాక్స్ క్లిక్ అని సమస్యను నివారించే మార్జినల్ రిలీఫ్ అని పిలుస్తారు. టాక్స్ క్లిప్ అంటే మనం కొండ అంచున నడుస్తున్నప్పుడు ఒక చిన్న అడుగు తప్పుగా వేయగానే అమాంతం లోతైన లోయలో పడిపోయినట్లు ఆదాయం కొద్దిగా పెరగగానే పన్ను భారం అమాంతం పడిపోవడమే అన్నమాట. సో, ఈరోజు మనమంతా మన చర్చ అంతా పన్ను విధానం సంబంధించి ఈ మార్జినల్ రిలీఫ్ అనే సంజీవని గురించి చూద్దాం. పన్ను చెల్లింపుదారులను ఈ ఆర్థిక గందరగోళంలో పడకుండా కాపాడే రక్షణ కవచం ఇది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఆహ్, టాక్స్ క్లిఫ్ అంటాము. ఒక చిన్న ఆదాయం పెరుగుదల. కేవలం మనకు ఈ రూ. 1 ఎక్కువ వచ్చినా సరే కూడా మనము 12,00,000లకు ఆహ్, స్టాండర్డ్ డిడక్షన్ పోను రూ. 1 ఎక్స్‌ట్రా వచ్చినా సరే రూ. 60,000 పన్ను చెల్లించాల్సిందే. దీన్ని టాక్స్ క్లిఫ్ అని అయితే అంటున్నాము. కానీ ఇక్కడ మనకు కాపాడేదేందంటే ఈ భారం నుంచి మార్జినల్ రిలీఫ్ అనేది మనల్ని కాపాడుతుందనమాట. సో, మార్జినల్ రిలీఫ్ అనేది ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. సేఫ్టీ వాల్వ్‌గా దీన్ని పరిగణించబడుతుంది. ఇది టాక్స్ క్లిఫ్ అంటే ఈ యొక్క కొద్ది మొత్తం ఆదాయం ఎక్కువైన ఈ యొక్క టాక్స్ క్లిఫ్ సమస్యను నివారిస్తుంది. మీ ఆదాయం పెరిగినా మీరు కట్టే అదనపు పన్ను పెరిగిన ఆదాయం కంటే ఎక్కువ కాకూడదు అనే న్యాయ సూత్రం ప్రకారంగా మార్జినల్ రిలీఫ్ అనేది పనిచేస్తుంది. అంటే మనము సపోజ్ ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క ఆదాయం రూ. 12,75,000 రూ. 12,75,000 అంటే ఇక్కడ మనకు 12,00,000 వరకు టాక్స్ లేదు. 75,000 వరకు మార్జినల్ ఈ యొక్క మనకు డిడక్షన్స్ వరకు పోతుంది. ఇక ఒక రూపాయి ఎక్స్‌ట్రా వచ్చిందనుకుందాము. లేదంటే ఒక రూ. 5 ఎక్స్‌ట్రా వచ్చిందనుకుందాము. సో, ఆదాయపు పన్ను ప్రకారంగా 12,00,000లకు చెల్లించాల్సిన పన్ననేది 0. ఇక ఈ యొక్క రూపాయి ఎక్కువ అయితే ఆ పన్ను మనకు పడుతుంది కాబట్టి 60,000 పైగా పన్నయితే కట్టాల్సొస్తుంది. సో, మరి మార్జినల్ రిలీఫ్ ఎంత? రూపాయి. మరి ఈ మార్జినల్ రిలీఫ్ వల్ల ఈ పన్ను అనేది ఈ మనం కట్టాల్సిన పన్ను రూపాయి కంటే దాటకూడదు అని చెప్తోంది. అంటే మనకు వచ్చినటువంటి అదనపు అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టాల్సిన అమౌంట్ కంటే చాలా తక్కువ కాబట్టి సో, మనకొచ్చిన ఆ ఎక్స్‌ట్రా అమౌంట్‌ను టాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది. దీన్నే మనం మార్జినల్ రిలీఫ్ అంటాము. మరి ఈ విధంగా ఎక్స్‌ట్రా రూ. 1ని టాక్స్‌గా కట్టి దానికి సెస్ పడుతుందనమాట. సో, సెస్ చార్జెస్ పడతాయి. అది కట్టేస్తే సరిపోతుంది. సో, మనము మార్జినల్ రిలీఫ్ అనేది ఒక ఫార్ములాలా తీసుకున్నట్లయితే
సో, మనము కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, అది మనకొచ్చిన ఎక్స్‌ట్రా అమౌంట్‌కి చాలా పెద్ద మొత్తం కాబట్టి, మార్జినల్ రిలీఫ్ కింద 12,00,000 తర్వాత ఎంతొచ్చినా, ఆ అమౌంట్‌ని టాక్స్ కింద కట్టి 4% సెస్‌తో కలిపి కట్టేస్తామనమాట. సో, రూ. 100 ఎక్స్‌ట్రా వచ్చిందనుకోండి. రూ. 100 ప్లస్ రూ. 4. ఇది ఈ మార్జినల్ రిలీఫ్ గురించి. సో, లిమిటేషన్ ఆఫ్ మార్జినల్ రిలీఫ్ అంటే ఆదాయ పన్ను. ఆదాయపు పన్ను. 12,75,000 నుంచి రూ. 13,45,585 మధ్య ఉన్న వారికి లిమిటేషన్ ఆఫ్ మార్జినల్ రిలీఫ్ అనేది వర్తిస్తుంది. సో, ఈ అమౌంట్ వరకే ఈ మార్జినల్ రిలీఫ్ అనేది వర్తిస్తుంది. ఈ రూ. 13,45,585 దాటిపోతే మనం నార్మల్‌గా కట్టుకోవడం మంచిదనమాట. నార్మల్‌గా టాక్స్ ఎంతైతే పడిందో ఆ టాక్స్‌ని కట్టుకోవడమే మంచిది. ఈ పరిధి దాటితే పన్ను పెరుగుదల సాధారణ మార్గం ప్రకారం కొనసాగుతుంది. మరి మార్జినల్ రిలీఫ్ పన్ను భారం పెరిగినా అదనపు ఆదాయంపై పన్ను పెరగకుండా, పన్ను చెల్లించకుండా పన్నుదారునైతే కాపాడుతుంది మార్జినల్ రిలీఫ్ అనేది. మరి ఇది పన్ను చట్టంలో న్యాయాన్ని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన సాధనం లాంటిది. ఇది పన్ను విధానం సమర్థవంతంగా మరియు న్యాయబద్ధంగా అయితే ఉంటుంది. అంటే పక్కన వాళ్ళకు 12,00,000 వచ్చాయనుకోండి. సో, వారు పన్నేమి కట్టరు. మనకు 12,00,000కు ఒక రూ. 100 ఎక్స్‌ట్రా వచ్చిందనుకోండి. మనము పన్ను కట్టాలి. రూ. 60,000. కాబట్టి ఇదేమీ కరెక్ట్‌గా లేదు. సహేతుకంగా లేదు. న్యాయబద్ధంగా లేదు కాబట్టి సో, ఎక్స్‌ట్రా వచ్చిన అమౌంటే పన్ను కిందకెళ్తుంది. 4% సెస్ కడితే సరిపోతుంది. సో, మార్జినల్ రిలీఫ్ అనేది పన్ను విధానంలో చాలా అత్యంత తెలివైన మరియు న్యాయబద్ధమైన పరిష్కారం తీసుకురావడం జరిగిందనమాట. సో, పరిష్కారంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది పన్ను చెల్లింపుదారునికి ఎక్కువ పన్ను పడకుండా వారి ఆదాయాన్ని, ఆర్థిక రక్షణను కాపాడుతుంది. సో, ఈ విధంగా మార్జినల్ రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వారంతా కూడా వాడుకోవచ్చు. కానీ మీ ఆదాయం రూ. 13,45,558 దాటితే మటుకు మీరు మాత్రము నార్మల్‌గా పన్ను కడితేనే సరిపోతుంది. మార్జినల్ రిలీఫ్‌ని ఆ తర్వాత అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మనకే నష్టం వస్తదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇది తెలుసుకొని మీరైతే పన్ను చెల్లించే వారెవరైతే ఉంటారో ఇన్‌కమ్ టాక్స్ పరిధిలో ఇవన్నీ కూడా ఓసారి సరిచూసుకోండి.